కానివ్వండి రిజిస్ట్రేషన్ చేస్తామండి, అది కోర్టు తెలుస్తుంది. మీరు చేసింది కరెక్టా కాదా అన్నది కోర్టు తెలుస్తుంది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తారు, ఎవరి వైపు వాళ్ళు కరెక్ట్గా మేమే కరెక్ట్ అని అంటారు. అది కోర్టులో సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని ఎవరు కాదనలేరు, అవుననలేరు, వద్దనలేరు. అందువల్ల ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి మన తాలూకా అభిప్రాయాలు నిత్యం నిరంతరం చెప్పుకునే వెసులుబాటు ప్రజాస్వామ్యంలోనే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కాదనలేరు, అది కాదనకూడదు కూడా. జెండాల వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇక్కడ పరిశ్రమ మీరు పెట్టలేదు సరే కదా, మరో 50 మందిని ఇక్కడికి తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టిద్దాం అనుకుంటున్నాం. మీరు ఈ ప్రాంతంలో ఇంత అసంతృప్తి ఉన్నటువంటి సందర్భంలో మీరు ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిశ్రమలకి మీరు అమ్మడం అన్నది కరెక్టా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీకు తెలియంది కాదు, ఒక పరిశ్రమ పెట్టాలంటే చుట్టూ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలా, అందరూ కోరుకోవాలి ఈ పరిశ్రమలు రావాలి అని. మేము కోరుకుంటున్నాం, మేము ఒక పరిశ్రమ కోరుకుంటున్నాం. అల్యూమినియం పరిశ్రమ ఆ రోజు మీరు అన్నారు చేస్తామని ఆశపడ్డాం, రాలేదు. మరో 50 పరిశ్రమలు అంటున్నారు, దానికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఒక యువకుడు మంత్రిగా, ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీనివాస్ గారు, ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. రాష్ట్రంలో పరిశ్రమలు తేడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆయనకి నిద్ర లేకుండా ఆయన కష్టపడుతున్నాడు. ఎందుకంటే యువకుడు కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి మంచి హుషారుగా పరిశ్రమలు తేడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాడు. అలాంటిది ఇక్కడ ఒకటి రావడం కూడా ఆయనకి చాలా ముఖ్యం అవుతుంది. ఆయనకి పేరు వస్తుంది, మనకి పేరు వస్తుంది. కానీ ఈ ఏదో ఇక్కడ సమస్య లేదని మట్టుకు అనుకోవద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉంది, భూమి ఇచ్చిన వాళ్ళ తాలూకా మనోభావాలు, వాళ్ళ అభిప్రాయాలు మీరు ఒకసారి ప్రత్యక్షంగా కూర్చొని వినండి. మీ నిర్ణయం ఎవరు కాదనరు, కానీ వినండి. మీరు విని ఇగో ఇది భూమి ఎందుకు అడుగుతున్నారు, మళ్ళీ నష్టపరిహారం ఎందుకు అడుగుతున్నారు, లేదా భూమి ఎందుకు వెనక్కి ఇచ్చేయమంటున్నారు. నువ్వు పెట్టలేకపోతే భూమి ఇచ్చేయి, నువ్వు పెడితే నష్టపరిహారం ఇవ్వండి, తప్పేముంది. ఈ లెక్కల మట్టుకు చెప్పకండి 15 మందిదే ఉండిపోయింది, 10 మందిదే ఉండిపోయింది, 5 మందిదే ఉండిపోయిందని. ఒకటే అడుగుతున్నాను నేను. మీరు ఒక్కసారి మంత్రి గారిని కూడా నేను చూడమని అడుగుతున్నాను. వచ్చుంటారు. ఈ మొత్తం భూమిలో జెండాల వారికి ఇచ్చినటువంటి భూమి మధ్యలో ఇప్పుడే ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టి ఉన్నది. నేను అది జెండాల వారి ఆఫీస్ ఏమో అనుకుని ఇప్పుడే రఘురాజు గారిని అడిగాను, ఏమిటండి మధ్యలో కాంపౌండ్ వాళ్ళు కట్టింది, అది జెండాల వారి ఆఫీసా ఏమిటని. అప్పుడు వారు చెప్పారు, మధ్యలో జెండాల వారి ఆఫీస్ లేదండి, ఆ భూమి జెండాల వాళ్ళు తీసుకొని మళ్ళీ వెనక్కి ఇచ్చారండి అని అన్నారు. నేను సూటిగా ఒకటి అడుగుతున్నాను, ఎంతకంటే ఏమి నిదర్శనం? ఈ భూసేకరణ అనేది సరిగ్గా జరగలేదనడానికి ఎంతకంటే నిదర్శనం ఏమిటి? మీరు ఏ ప్రాతిపాదిక మీద మీరు ఆ భూమి మధ్యలో ఉంచారు? ఏ ప్రాతిపాదిక మీద గవర్నమెంట్ జెండాల వారికి ఇస్తే జెండాల వారు ఏ ప్రాతిపాదిక మీద నాకు ఈ మధ్యలో ఉన్న భూమి నాకు అక్కర్లేదని అన్నారు? ఏ ప్రాతిపాదిక మీద ఏ కారణాలు చూపెట్టి మధ్యలో ఆ భూమి నాకు అక్కర్లేదు, ఇది మా సొంత మనిషి దగ్గరే ఉంటుంది అని ఏ ప్రాతిపాదిక మీద అన్నారు? ఏమిటిది? దేనికోసం మేము భూమి ఇచ్చాము? ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఊరికినే ఏదో అడుగుతున్నారు.